ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటుకు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది ప్రైవేటైజేషన్ విషయంలో. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఫిషింగ్ హార్బర్లు అయితే నెలకొల్పాలని చెప్పి సంకల్పించారు, కొన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో ఆ ఫిషింగ్ హార్బర్లన్నీ నిర్మాణ పనులన్నీ అటకెక్కాయి. ఫలితంగా మత్స్యకారుల వలసలు మళ్ళీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు శ్రీకాళహస్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 22 నెలలు అయింది. ఈ 22 నెలల్లోనే మళ్ళీ ప్రైవేటైజేషన్ మొన్నటి వరకు చూసాం. మనం మెడికల్ కళాశాల అంశం చూసాం, దానిపై టెండర్లు పిలిచారు. కానీ జగన్ తీవ్రంగా చేసినటువంటి హెచ్చరికల పర్యవసానం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎవరు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ఏదైతే జగన్ తలపెట్టారో ఇది కూడా ప్రైవేట్ కంపెనీకి, సాగర్ డిఫెన్స్ అనే కంపెనీకి అప్పగించేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై కూడా జగన్ నిన్న స్పందించారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రాగానే, ఇప్పుడు కాదు సార్, గత ప్రభుత్వాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటిది ఆయన నినాదం. ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత పీపీపీ అనేటువంటి 3 పీలతో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి శ్రీకారం చుట్టాడు. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్ కాలేజ్, అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి 17 మెడికల్ కాలేజ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత యుద్ధ ప్రాతిపదికపైన ఒక సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దానికి ఒక కార్పొరేట్ ఒక హాస్పిటల్ ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత యుద్ధ ప్రాతిపదికను తీసుకొని వస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాటన్నింటినీ కూడా పీపీపీ సిస్టంలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. అంటే తన అనుయులకి అందరికీ కూడా దాన్ని కాలేజీని అప్పలంగా కట్టిపెట్టేసేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అడ్డుకట్ట వేశారో, జగన్మోహన్ రెడ్డి మాటకి ఏ విధంగా ప్రజల్లో కదలికి వచ్చిందో మనం అందరం కూడా చూసాం. అదే క్రమంలో ఈరోజు జువెల్ దున్నేటువంటి ఒక ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఒక ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటైజ్ చేయడానికి ఒక దురుద్దేశంతో స్టార్ట్ చేశాడు. ఈ సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక కంపెనీని అడ్డం పెట్టుకొని ఒక 30-40 ఎకరాలు వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని విస్తరించుకుంటూ పోవడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. అంటే మొత్తంగా దాన్ని ఇచ్చేయాలి, ఆ పోర్ట్ని ప్రైవేటైజ్ పరం చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సార్ మీరు చూసారంటే మనకు ఉన్నటువంటి ఈ కోస్టల్ కారిడార్ని డెవలప్ చేస్తే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అత్యున్నత స్థానానికి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది, పేదవాడి యొక్క జీవితం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో 4 హార్బర్స్ కట్టాడు కొత్తవి. అదేవిధంగా 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టాడు. అదేవిధంగా 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కూడా కట్టాడు. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల సామాజిక వర్గానికి చేసినటువంటి ఎనలేని సేవకి ఇది ఒక తార్కాణం. ఈ 10 ఫిషింగ్ హార్బర్లే కాదు సార్, ఇంకొక 10 ఫిషింగ్ హార్బర్లు కూడా ఆయన ప్లాన్ చేస్తూ 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్, ఏ ఏరియాలో ఉండేటువంటి ఈ మత్స్యకారులు ఈ యొక్క గంగపుత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్లో వాళ్ళ జీవితాలు బాగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి 50 కిలోమీటర్లకు కూడా ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో 20 ఫిషింగ్ హార్బర్స్ని జగన్మోహన్ గారు డిజైన్ చేశారు. దాంట్లో 10 స్టార్ట్ చేశాడు, ఇంచుమించుగా కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకొక 10 జగన్మోహన్ గారు వచ్చి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. దురదృష్టం రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావడం. వీటిల్లో అత్యంత కీలకమైనటువంటి జ్యువెలరీని హ్యాండ్ ఓవర్ చేయడం కూడా, ప్రైవేట్ పరం చేయడం కూడా చాలా దౌర్భాగ్యం సార్. సార్ ఈ టైంలో జరిగేటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మనం చెప్పుకోవాలి సార్. ఇప్పుడు మీరు చూసారంటే ఈ సూర్యాపేట, ఈ యొక్క నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మనకు ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క స్టాండర్డ్ని చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క స్టాండర్డ్ చాలా పెద్దది, గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెన్నై సిటీ సరౌండింగ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. వాళ్ళ స్టాండర్డ్, ఎకనామికల్ స్టాండర్డ్ చాలా బాగుంటుంది తమిళనాడులో ఉన్నటువంటి మత్స్యకారులకి. వాళ్ళు ఉపయోగించేటువంటి బోట్లు కానీ, వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ యొక్క పరికరాలు కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, మెకనైజ్డ్గా ఉంటాయి, సఫిస్టికేటెడ్గా ఉంటాయి. వాళ్ళు ఫిషింగ్ స్టైల్స్ కానీ, వాళ్ళు పోయేటువంటి స్పీడ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఈ ఆంధ్ర సరిహద్దుల్లోకి వచ్చేసి మన మత్స్యకారులని దౌర్జన్యాలు చేస్తా
ఫిష్ క్యాచ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు మొత్తం దోచేసేటువంటి పరిస్థితిలో ఈ మధ్యకాలంలో కూడా ఒక 2 మెకనైజ్డ్ బోట్లని 2 బోట్లు పట్టుకుంటే, అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారులు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికి స్పందించి ఆ మత్స్యకారులను తరిమేసి, మన మత్స్యకారులను తరిమేసి, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని, ఇది మేము దాన్ని కాపాడుతాం, ఆ బోట్లని మేము కంట్రోల్ చేస్తామని చెప్పని మరుసటి రోజే ఆ బోట్లని తమిళనాడుకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏదో ఒక విధంగా మన మత్స్యకారుల్ని వెనక్కి తీసుకొని వస్తూ మన మత్స్యకారుల మీద కబంధ హస్తాలు పెడుతూ మనల్ని నాశనం చేసేటువంటి చంద్రబాబు, పక్క రాష్ట్రాల వాళ్ళకి కాపు కాసేటువంటి చంద్రబాబు ఇటు తెలంగాణకి కాపు కాస్తాడు, అటు తమిళనాడుకి కాపు కాస్తాడు. ఇక్కడేమో తెలంగాణ కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళ సీఎం కోసం వదిలేస్తాడు, అక్కడ మత్స్యకారుల కోసం తమిళనాడులో మత్స్యకారుల కోసం మనకు మత్స్యకారులను దెబ్బతీస్తాడు. ఇటువంటి నైజం వెనతో పెట్టినది చంద్రబాబు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. ఆయన హెరిటేజ్ ప్రయోజనాలు మాత్రమే కావాలి. ఎక్కడ తన హెరిటేజ్ సంస్థ ఉన్నటువంటి ప్రోడక్ట్స్, తన హెరిటేజ్ సంస్థలో ఉన్నటువంటి వ్యాపారాలు తమిళనాడులో దెబ్బతింటాయేమో వాళ్ళ 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 మత్స్యకారులు పట్టుకొని ఇక్కడ ఇబ్బంది పెడితే, ఇది ఒక్క ధోరణే. కానీ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని ఆ రాష్ట్రంలో విస్తరించుకోవడం కోసం మన రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే కానీ వేరే ఇంకేమీ లేదు. మరి తెలంగాణతో ఎందుకు లాలుచిపడ్డాడండి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో? సాక్షాత్తు మనం చెప్పింది కాదు, మీరు చెప్పింది, నేను చెప్పింది కాదు కదా. అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేనే ఆపాను, చంద్రబాబు నాయుడు గారితో చెప్పని. ఇది దానికి చిహ్నం కాదా? అందువల్ల ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాలు చంద్రబాబు నాయుడికి అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ వ్యాపార లావాదేవీలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పెట్టేస్తాడు ఆయన. ఇంకా ఈ గత 2 రోజుల నుంచి కదా, నిన్నటి నుంచి మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంబంధించిన ఒక వీడియో ఒకటి తెలుగుదేశం సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. ఇదంతా ఫేక్ అని చెప్పి వల్లభనేని వంశీ గారు వాళ్ళ కృష్ణా జిల్లా ఏఎస్పీకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏంటి సార్ పరిస్థితి? సార్, ఇప్పుడు టీడీపీలో ఉండేటువంటి ఐటీడీపీ ఒక వింగ్ ఉంది సార్. ఈ ఐటీడీపీ అనేటి వింగు చేసేటువంటి దౌర్జన్యాలు, అన్యాయాలు, అరాచకాలు మనం చాలా చూసాం సార్. ఇంతకుముందు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారి మీద కూడా పోస్టు రిలీజ్ చేయడం జరిగింది. ఎంత నీచంగా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి పేరుతో? సాక్షాత్తు భారతమ్మ పిఏగా ఉన్నటువంటి నర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. అతను ఎవరు? ఐటీడీపీ కార్యకర్త, ఉదయభూషణ్ అనేటువంటి ఐటీడీపీ కార్యకర్త. సాక్షాత్ ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తారు మీకు? బాలకృష్ణ ఇంటి గారి దగ్గర నుంచే వచ్చింది ఈ పోస్ట్. ఒక ఐటీడీపీ కార్యకర్త, ఉదయభూషణ్ అనేటువంటి కార్యకర్త సాక్షాత్తు షర్మిల గారి పుట్టుక మీద మన భారతమ్మ పిఏ నర్రా రవీంద్రారెడ్డి గారి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ఎంత వైరల్ చేశారంటే అంత వైరల్ చేశారు. దాని గురించి మన పార్టీ స్టాండ్ తీసుకొని కేసు పెట్టి పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పుడు కేసు పెట్టినారు సార్. దానికి కావచ్చు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. కేసు నెంబర్ 45/2024. దీనిపైన స్పందించారు బాగా. ఇటువంటి దుర్మార్గమైనటువంటి వింగ్ సార్ ఐటీడీపీ వింగ్. ఈ వింగ్ వాళ్ళు ఏమైనా చేయగలరు. ఖచ్చితంగా ఇది ఫేక్ పోస్ట్. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అటువంటి స్టాండ్ తీసుకోవడం అనేటువంటిది అబద్ధం. ఎందుకంటే వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు మావిగాని అంటే వాళ్ళ ఏరియానే కదా, వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది కదా. అది తప్పో రైటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పో రైట్ అని పక్కన పెడితే మావిగాని అనేటువంటి ఏరియాకి మెయిన్ కీలకంగా ఏదైతే వల్లభనేని వంశీ గారి నియోజకవర్గం ఉంది కదా, మరి అప్పుడు మావిగాని తప్పు అదొక ఇది అనేటువంటి ఒక వర్డ్ ఏ విధంగా చెప్తారు చెప్పండి? ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, ఎట్లా చెప్తాడు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండేటువంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసిందే కదా మావిగారిని. అటువంటిప్పుడు వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటూ అటువంటి మాట ఎందుకంటారు? మా పార్టీ వాళ్ళు ఆ విధంగా అనరు సార్. మరి అచ్చెన్నాయుడు గారి మాదిరిగా పార్టీ లేదు అనేటువంటి మాట అన్నాడు, మీకు తెలుసుంటుంది, చెప్పలేను, సభ్య సమాజం తలదించుకునేటువంటి మాట. ఆ విధంగా మా పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఎదురు మాట్లాడేవాళ్ళు మాట్లాడరు. మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా ఉపయోగాల కోసం ఉంటుంది కానీ ఆయన స్వలాభం కోసం ఉండదు. కాబట్టి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అపోజ్ చేయాల్సిన అవసరం లేదు, అటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ప్యూర్గా ఐటీడీపీ కార్యకర్తలు క్రియేట్ చేసినటువంటి ఫేక్ వీడియో.
ఈ ఫేక్ వీడియో గురించి ఖచ్చితంగా నిగ్గు తెలిసేటువంటి పోలీసులు తెలుస్తారు. అప్పుడు తెలుస్తుంది ఐటీడీపీ అంటే ఏందో అని. ఇంకా మరి సోషల్ మీడియాలో ఇలాంటి అన్నీ పెట్టరేగిపోతున్నారు టీడీపీ సోషల్ మీడియా, దీనికి మరి చెక్ పెట్టే పరిస్థితి లేదా? అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్నాడు. ఆయన కల్కి భగవాన్, కల్కికి యుగపురుషుడు, ఈ కలియుగానికి యుగపురుషుడు. ఆయనకి ఏమైనా వస్తాయి? మానవంగాలు, మర్డర్లు, దొమ్మీలు, దాష్టికాలు, రక్తపాతం, అవన్నీ అవే వస్తాయి. వాటోళ్ళకే ఈ కలిపురుషుడు కోఆపరేట్ చేస్తాడు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ సూటబుల్ చంద్రబాబు నాయుడు కలిపురుషుడు. రాష్ట్రంలో జరిగే మీరు అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐటీడీపీని ఏ విధంగా ఎదుర్కోగలం? ఖచ్చితంగా దీనికి చెక్ పడేది ఎప్పుడు? చెక్ పడాలంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మేము కోర్టుల ద్వారా కానీ లేకుంటే చట్టపరమైన రీతిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికన్నిటికీ కూడా ఒక సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది మాకు. ఈ ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటైజేషన్ విషయంలో జువలదినే ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్కి అప్పగించే విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక సార్, ఈ యొక్క గంగపుత్రులను కాపాడేటువంటి ఒక అంశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక. ఈ మానసపుత్రికని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వస్తే దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ పరం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యంగా సార్. ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వెళ్ళాడు. ఆడున్నటువంటి 150 గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మత్స్యకారులు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆ కార్యక్రమం చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జువలదిన్ని యొక్క ప్రాధాన్యత ఏందని. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సాగర్ డిఫెన్స్కి ఇచ్చేసిన తర్వాత ఆ సాగర్ డిఫెన్స్లో నుంచి లోపలికి పోవడానికి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా పర్మిషన్ తీసుకొని పోవాలి. అదే కదా లిమిటేషన్. అంటే 100 మంది పోండి, 200 మంది పోండి, 300 మంది పోండి అనే ఒక లిమిటేషన్ ఆ సాగర్ డిఫెన్స్లో నుంచి లోపలికి పోవాలి. అంటే ప్రతి మత్స్యకారుడు పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజు 150 మందికి అలౌ చేస్తున్నారు, రేపు 140 మందికి, ఎల్లుండు 20 మందికి, ఆ తర్వాత 10 మందికి, ఆ తర్వాత నాట్ అలౌడ్. ఈ విధంగా క్రమక్రమంగా ఇది తగ్గిస్తూ స్లో పాయిజన్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి సార్. జనాల మీద ఉండేటువంటి కార్యక్రమాలు స్లో పాయిజన్ కనుక ఉంటాయి, సడన్గా తీసుకోడు. ఈ స్లో పాయిజన్ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడు. ఇది ప్రైవేటైజ్ చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అక్కడికి వెళ్ళాడు. ఆడ ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలికారో, హారతి పలికారో ప్రజలందరూ కూడా చూశారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు ఎట్లుంటాయి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఎట్లుంటాయి ప్రజలకు అర్థమవుతుంది.